కొత్తకోట మండలం కనిమేట గ్రామానికి చెందిన ఎరకలి వెంకటేష్ అనే నన్ను కులంతోన దూషించి పందులు పోకముందు కూడా పందులు వచ్చినాయనే కారణంతోన కొట్టడం జరిగింది. తిరుపతి, సాయి, నవీను, బొయ్యళ్ళు వచ్చి కొట్టడం జరిగింది. వీళ్ళు చాలా దారుణంగా ఏం మేయకముందే పందులు వచ్చినాయనే అపోహతోనే వచ్చి కొట్టడం జరిగింది. చాలా దారుణంగా కొట్టడం జరిగింది. మైండ్లో అనేది పనిచేయక ఒక్కొక్కసారి కళ్ళు తిరగడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంది. మా భార్య కూడా వస్తే మా భార్యను కూడా అతి పదాలు వాడి కూడా దూషించి చాలా విపరీతంగా కొట్టడం జరిగింది. మా వాళ్ళు ఎవరు వచ్చినా దొబ్బడము, ఇంటి పక్కల వాళ్ళు వస్తే కూడా ఆగకుండా చాలా ఇంటి మీద దాడి చేయడం జరిగింది. రాళ్ళతోన, కర్రలతోన ఇవన్నీ కొడితే కూడా పోలీస్ వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోలేదు. ఇంతవరకు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ గిడక ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండా చాలా దారుణంగా చేయడం జరిగింది. దీని మీద మీరే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను. నా భర్త పేరు వెంకటేష్. మాది వచ్చి కనివేట గ్రామం, కొత్తకోట మండలం, జిల్లా ఉన్నపర్తి. మా పందుల మీద బతుకుతుంటే పందులు చేనులకు పోయినామని మా మీద దాడి చేసి, నా భర్త మీద దాడి చేస్తుంటే నేను వెళ్తే నన్ను ఇట్లా అట్లా ఇట్లా తిట్టి నన్ను కింద నూకిండ్రు. నన్ను లంజదాన ఎరకలదాన ఎరకలు కొడుక అని ఆ మాటలతో తిట్టి మా ఎత్తని కింద నూకిండ్రు. పిల్లలు కాళ్ళ నడుము వస్తుంటే ఇట్లా పిల్లలను చూడకుండా నువ్వేం కేసు పెడతావో పెట్టుకోపోండి అని అది ఇది తిట్టిండ్రు, కొట్టిండ్రు. రాళ్ళతోటి అడ్డం పోతే గిట్లా కొట్టిండ్రు. తెలుగోళ్ళు ఆడపిల్లలు వస్తే గిట్లా వాళ్ళని గిట్లా దొబ్బేసి కొట్టే నా మోయిని చంపాలనే చూసిండ్రు. మా వాళ్ళని అందరినీ చంపాలనే ఇలాంటి పెడతాం అదాంటి పెడతామని పెద్ద దాడిలాగా చేసిండ్రు. మేము పోయి కేసు పెట్టినా కానీ ఇరువరకు ఏం చర్చ వాళ్ళ మీద తీసుకోలేదు, పట్టుకోలేదు. ఇట్లా మాకు న్యాయం జరగలేదు. 20 రోజులు కానీ వస్తుంది. మాకేది న్యాయం జరగలేదు ఇంతవరకు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమేట గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఎరకలి వెంకటేశును, ఇదే గ్రామానికి చెందిన బోయ తిరుపతయ్య, నరేందర్, సాయి, నవీను వీళ్ళు 10/3/26 తారీఖు నాడు వాళ్ళ పందులు వాళ్ళ చేనులో పడిన అనే ఉద్దేశంతో సాయంత్రం 6 గంటల సమయంలో వాళ్ళను ఏమి అడగకుండానే వచ్చి వాళ్ళ వీణ వెంకటేశును చాలా దారుణంగా కొట్టి, అరే ఎరుకలు లంజకొడక నీ పందులు వచ్చి మా చేనులో పడాయని మాటలు, అరే లంజదానని వాళ్ళ మహిళలను కూడా కించపరుస్తూ మాట్లాడుతూ ఆ వెంకటేశ్వరుని చాలా దారుణంగా రాళ్లతోని కట్టెలతోని పిడుగుద్దులు గుద్ది అతడు ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాడు. అతడు ఒక వారం రోజులు అంటే దాడి జరిగిన ఎమ్మడే వెంకటేశ్వరును వనపర్తి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు చాలా సీరియస్ ఉంది అని మళ్ళీ మహబూబ్ నగర్ ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ ఒక 10 రోజులు చికిత్స తీసుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉంటున్నాడు. అదే రోజు రాత్రి నైట్ 8 గంటలకు ఆ సమయంలో వెంకటేష్ భార్య పద్మ వెళ్ళి కొత్తకోట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ వీణ కేసు అయినా ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల వాళ్ళకు నష్టం జరుగుతుంది. వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళ వీణ దాడి చేయాలని చూస్తున్నారు. మా వీణ కేసు పెడతావా అనే ఉద్దేశంతో వాళ్ళని చాలా చిత్రహింసలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఎల్లవేళ అండగా ఉంటుంది. వాళ్ళని అరెస్ట్ చేసే వరకు వాళ్ళని వదిలిపెట్టవు. ఖచ్చితంగా ఆ నిందితులను బోయ తిరుపతయ్యను, నరేందర్ను, సాయిలు, నవీన్ను వీళ్ళను అరెస్ట్ చేయాలి. లేని ఏడల ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలీసులు కేసు అయ్యి ఇన్ని రోజులైనా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరా అనే ఒక అపోహం వాళ్ళలో ఉంది. కాబట్టి పోలీసులు ఇప్పటికైనా వాళ్ళని అరెస్ట్ చేసి SC/ST అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేయాలని కోరుకుంటూ వాళ్ళకు న్యాయం చేసే వరకు అండగా ఉంటుందని తెలియజేస్తూ